కోటి దీపాల ఉత్సవం కాడికి వెళ్ళి చూడంగానే మైండ్ పోయింది అసలు. హలో గైస్, ఈ రోజు ఈ రాత్రి పూట బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటుర్రులే. ఈ రోజు మేమందరం కలిసి కోటి దీపాల ఉత్సవం కాడికి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడ వచ్చేసి క్రేజీగా అయితే ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా నీళ్ళన్న కూడా వచ్చేసాడు, స్నానం చేసుకుని మంచిగా రెడీ అయిపోయాడు. ఇంకా ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాము. మేమిద్దరే కాకుండా ఇంకా ఇద్దరు వస్తా ఉన్నారు. అక్కడి కపుల్ కాడ ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. మేము ఇక్కడ నిడిపోవడానికి 15 మినిట్స్ అనుకుంటే అర్ధగంట అయ్యేటట్టే ఉంది. ఇంకా ఫైనల్ ఎన్టీఆర్ స్టేడియం కాడికి అయితే వచ్చేసాము. ఇంకా ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాము. మేమిద్దరమే కాకుండా ఇంకా ఇద్దరు వస్తారని చెప్పాను కదా, అన్నను బాబాయ్ అయితే వస్తా ఉన్నారు. ఎంట్రెన్స్ కాడికి అయితే వచ్చేసాము. ఇంకా ఫైనల్ లోపలికి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. వచ్చి రాగానే వెంకటేశ్వర స్వామి అయితే కనిపించారు. ఫైనల్ గ్రౌండ్ లోపలికి అయితే వచ్చేసాము. అన్న వాళ్ళు వచ్చేసి దీపాలు అయితే వెలిగిస్తా ఉన్నారు. దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. మేము వచ్చేసి క్లోజింగ్ టైం కి అయితే వచ్చాము. దూరం నుండే వేరే లెవెల్ అయితే కనిపిస్తా ఉంది. ఇంకా దగ్గరికి వెళ్తే అద్రిపోతుంది అనుకుంటా. చెప్పినట్టే దగ్గర నుండి అయితే వేరే లెవెల్ అయితే కనిపిస్తా ఉంది. శివుని విగ్రహం అయితే వేరే లెవెల్ అయితే కనిపిస్తా ఉంది. ఇంకా ఇక్కడ చూపించే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికి వీడియో లెంత్ అయిపోయింది. ఫుల్ వీడియో కింద అయితే ఇచ్చాను చూడండి వెళ్ళి. ప్లీజ్ ఈ వీడియోకి 1K లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.